బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రేపటి నుంచి 3 రోజుల పాటు ఉద్యమానికి కాంగ్రెస్ సిద్ధమైంది. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన చేపట్టనుంది. ఇప్పటికే సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. స్పెషల్ ట్రైన్స్లో ఢిల్లీకి చేరుకుంటున్నారు బీసీ నేతలు. 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు అందిస్తామన్నారు. బీసీ కోట ఉద్యమం ఢిల్లీకి చేరింది. హస్తినలో తేల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. రేపు జంతర్ మంతర్ దగ్గర మహాధరణకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రపతి దగ్గర ఉన్న 2 బిల్లులను వెంటనే ఆమోదించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే రేపు లేదా ఎల్లుండి ముర్మును కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న రేవంత్ మంత్రులు రేపటి ధర్నాలో పాల్గొననున్నారు. ఇటు బీసీ నేతలు కూడా భారీగా ఢిల్లీకి తరలి వెళ్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను కేంద్రం ఇవ్వకుంటే బీసీ ద్రోహులుగా మిగులుతారని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అగ్రకుల నాయకుడు కిషన్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. 2 బిల్లులను కేంద్రానికి పంపి 3 నెలలవుతున్నా ఇప్పటికీ స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, మా డెన్సిటీ తెలవాలని, మా బీసీల రోదన వినాలని రేపు ముఖ్యమంత్రితో సహా అందరం కూడా జంతర్ మంతర్లో ధర్నా చేయబోతా ఉన్నాం. కనీసం ధర్నాతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 42% రిజర్వ్ ఆమోదించే విధంగా 9th షెడ్యూల్లో చేర్చి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నేను బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి మాకు భేషజాలు లేవు. తెలంగాణ అయితే ఏ రకంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు పోరాడినామో ఏకమైతే తెలంగాణ సాధించుకున్నాం. అదే రకంగా బీసీలు తెలంగాణ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ ఆకాంక్షని తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తున్న ఈ వేళ అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ ఢిల్లీలో అడ్డుకుంటోందని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముస్లింల పేరు చెప్పి బీసీ రిజర్వేషన్ల బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. మంత్రులు కోమటిరెడ్డి, సీతక్కతో కలిసి ఢిల్లీకి వెళ్లారు పొన్నం. శాసనసభలో మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ముస్లింల పేరు మీద కాలండం పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు బలహీన వర్గాల రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆకాంక్షించి సామాజిక న్యాయం కోరుకునే ప్రతి వ్యక్తి ఈ 3 రోజుల పాటు ఢిల్లీకి రావాల్సిందే, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిందే. రేపు లేదా ఎల్లుండి రాష్ట్రపతిని కలిసి 42% రిజర్వేషన్లను ఆమోదించాలని కోరుతామన్నారు ఎంపీ మల్లు రవి. లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోనే భారీ నిరసనలు చేస్తామని హెచ్చరించారు. రేపు జంతర్ మంతర్ దగ్గర జరిగేటటువంటి ధర్నాలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి, ఆ బీసీలకు ఇవ్వాలనేటటువంటి డిమాండ్తో ధర్నా చేస్తూ ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలని పంపిస్తే ఆ ఆర్డినెన్స్ను కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి అక్కడున్న గవర్నర్ గారు పంపించారు. అది ఇంతవరకు ఈ మూడింటి మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అనుమతి రాలేదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం అన్యాయం చేయవద్దన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. బీసీల నోటికాడ ముద్ద దూరం చేయవద్దన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవద్దన్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, బీసీ బిల్లు సాధిస్తామని తెలిపారు. దయచేసి నేను భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల్ని, తెలంగాణలో ముఖ్య నాయకుల్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని నేను చేతులు జోడించి, నేను కానీ, మా విప్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ ప్రాధేయపడుతున్నాం. దయచేసి నోటికాడి ముద్రను లాగేయకండి, నోటికాడి ముద్రను లాగేయకండి. విద్యా, ఉద్యోగ, రాజకీయ ప్లాట్ఫామ్స్ మీద 42% రిజర్వేషన్స్ వచ్చే ఒక ప్రక్రియను తీసుకొచ్చినటువంటి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఒక బిల్లును పాస్ చేసి ఆ బిల్లును ఈరోజు షెడ్యూల్ 9లో క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే 3 రోజుల పాటు ఢిల్లీలో నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో బీసీ సంఘాలు, మేధావులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి వెళ్తున్నారు. దీనికోసం ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు భారీగా రావాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దాదాపు 2000 మందికి పైగా నేతలు, కార్యకర్తలతో ధర్నా చేపట్టనుంది కాంగ్రెస్.